పార్లమెంట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీజేపీ కార్యకర్తలు పార్లమెంట్ ను ముట్టడించారు. పోలీసులు అడ్డుకున్నా సరే పెద్ద సంఖ్యలో పార్లమెంట్ కు చేరుకున్నారు. సీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య అక్కడ తోపులాట జరిగింది. టీయర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. పార్లమెంట్ వద్ద నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. సీజేపీ కార్యకర్తలు పార్లమెంటును ముట్టడించారు. పోలీసులు అక్కడ వారిని అడ్డుకున్నా సరే పెద్ద సంఖ్యలో పార్లమెంటుకు వారు చేరుకోవడం జరిగింది. సీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీయర్ గ్యాస్ ప్రయోగించి సీజేపీ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. అంటే ఎంతో మంది పోలీసులను రాజధానిలో ఫోన్ నెట్వర్క్లను वो काट के और ले लो, ठीक है। आ जाओ आ जाओ। పార్లమెంట్ వద్ద నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. వరుసగా సీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ పార్లమెంట్ ను ముట్టడించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసులు వారిని అడ్డుకున్నా సరే పెద్ద సంఖ్యలో పార్లమెంట్ కు చేరుకున్నారు సీజేపీ కార్యకర్తలు. ఆ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య అక్కడ తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు. పెద్ద ఎత్తున ఒకేసారి సీజేపీ కార్యకర్తలంతా కూడా పార్లమెంట్ ను ముట్టడించేందుకు అక్కడ ప్రయత్నం చేశారు. తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా పరిస్థితులు ఆ విధంగానే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా సీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చేస్తున్నటువంటి ఆందోళన ఉందో ఆ ఆందోళనలో వాళ్ళు డిమాండ్ చేసింది ఒకటే, దేశ రాజధానిలో పార్లమెంట్ कुछ भी नहीं, उल्टा बच्चों को नौजवानों को तंग कर रही। एक तरफ अनएम्प्लॉयमेंट चल रहा, दूसरे तरफ बच्चों का एग्जामिनेशन बर्बाद हो रहे, तो ये सत्ता में रहने के लायक नहीं है। सर, बहुत सारे इश्यूज आप लोगों ने उठाने की बात की है इस बार। चंदा चोरी ये भी हमारा इश्यू है,
दो इश्यूज तो हम उठाए हैं और चंदा भगवान के नाम पे उन्होंने चंदा जमा किए करोड़ों रुपए और करोड़ों रुपए की लूट हो रही है। राम भक्त क्या है भगवान के नाम से पैसे ले वसूल कर रहे हैं और भक्तों को बांट रहे हैं, उनके भक्त चोरी कर रहे हैं उसके और सारा मोदी साहब इसकी जिम्मेदारी लेना चाहिए, क्योंकि खुद मोदी साहब ने ट्रस्ट बनाया, खुद मोदी साहब ने लोगों को चुना, नॉमिनेट किया और उन्हीं के लोग अगर चोरी कर रहे हैं तो उसकी जिम्मेदारी उनकी होती है।